అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు శ్రీ కోదినామ సంవత్సర అందరికీ కొత్త సంవత్సరం మన ఉగాది తెలుగు సంప్రదాయం ప్రకారంగా ఈ కొత్త సంవత్సరంలో ఈ 12 రాశుల మీద తమ చేసే పనిలో అనుకున్న పనిలో తమ ఉద్యోగాల విషయాల్లో ప్రతి ఒక్కరు బాధపడుతున్న ప్రతి ఒక్క విషయాల్లో ఎవరికి సమస్య అలా ఉందో ఆ సమస్యకు పరిష్కారం ఈ 12 రాశుల మీద ఈ కొత్త సంవత్సరం ఉగాది రోజు మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఎలా వస్తుందో ఆ సమ్మక సారక అమ్మవారి పేరు దీవుల మీదకి వెళ్ళి చూడమ్మ మకర రాశి వాళ్ళ జాతకం చూడు. కొత్త సంవత్సరం కొత్త ఉగాది రోజు ఉగాది దినం ఎలా ఉంది మకర రాశి వాళ్ళ పేరు మీద చూడు. అనుకున్న పనిలో సవ్యంగా ఉండాలి, నమ్ముకున్న పనిలో మంచిగా రావాలి. మకర రాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే మకర రాశి వల్ల పేరు మీద కానీ ఎక్కడ పోయినా కానీ ఏ పని చేసినా కానీ ఆలోచన ఆవేదన, ఎవరితో ఎట్లా మాట్లాడాలో ఎవరితో ఎట్లా ఉండాలో ఏ పని ఎట్లా చేయాలో ఆలోచించుకొని పనిచేస్తారు. ఆలోచన లేనిది ఏ పని మాత్రం చేయరు. తెలివితేటలు పెద్దగా ఉన్నాయి. ఎవరితో ఏ పని చేసినా కూడా ఒకరి మాట వీళ్ళు అందుకుంటారు కానీ తను చెప్పిన మాట వినరు. తనకు దోచిన పని అనుకున్న పని చేసుకుంటూ పోతారు. చెప్పిన పని మాత్రం అసలు చేయరు. వీళ్ళకు లోకుల దృష్టి కూడా లోకుల కన్ను కూడా చాలా ఉంటుంది. ఎక్కడ వెళ్ళినా కూడా వీడు మాటల్లో విషయంనాడు, తెలివితేటల్లో బాగుంటాడు, ప్రతి ఒక్క విషయంలో ముందుకుంటాడు, 10 మందిల పేరు గౌరవం సంపాదించుకుంటాడన్న చెడు దృష్టి చాలా ఉంటుంది. కొంత జాగ్రత్తగా పాటిస్తే ప్రతి ఒక్క పనిలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ శుభాలు ఉంటాయి. లోకం దృష్టి వల్ల సమస్యలు, లోకం దృష్టి వల్ల ప్రమాదాలు ఎదుర్కొంటారు. అయినా కానీ ధైర్యంతో పోరాడతారు. కానీ స్త్రీల జాతకంలో వస్తే సంతాన విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ ఇంకా ముందుకు వెళ్దామని పనులు కానీ కొంచెం శాంతంగా జాగ్రత్తగా పడితే ఏ ప్రాబ్లం రాదు. దీనివల్ల ఇంకా ముందుకు కూడా చేసే విధానంలో నమ్ముకున్న విధానంలో సుఖశాంతితో పిల్ల పాపలతో ఓపిక పట్టి చాలా ఎంత కష్టం వచ్చినా కూడా ఇల్లు కాదనకుండా ముందుకు చేస్తారు. ఇంకా చేసే పనిలో కూడా అనుకున్న పనిలో కూడా భాగ్యాలు ఉంటాయి. కానీ దీనివల్ల లోక ప్రవేశం వల్ల లోకుల దృష్టి వల్ల సమస్యలు చిక్కులు ఎదురొస్తూనే ఉంటాయి. దీనివల్ల కొంత జాగ్రత్త ఉంటే ఈ కొత్త సంవత్సరం నుంచి అంటే మన తెలుగు కొత్త పంచాంగం నుంచి కొత్త సంవత్సరం హిందూ సంప్రదాయం ప్రకారంగా ఈ ఉగాది నుంచి మీకు శుభాలు ఉన్నాయి. ఇంకా చదువులో ఉన్నవాళ్ళు, విద్య మీద నడుస్తున్న వాళ్ళు, ఇంకా ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, కొత్తగా వ్యాపారం పెడుతామనుకున్న వాళ్ళు, ఇంకా విదేశాల్లో ఉంటున్న వాళ్ళ కూడా ఏ ప్రాబ్లం లేదు. ఎలాంటి చిక్కులు రావు, ఎలాంటి సమస్యలు ముందుకు రావు. ఇక ముందుకు అనుకున్నది నమ్ముకున్నది కూడా అది వాస్తవంగా జరుగుతుంది. ఖచ్చితంగా పైకి వస్తుంది. ప్రతి ఒక్కరికి బాగుంటుంది. ప్రతి ఒక్క పని కూడా కలిసి వచ్చే పని, చేసే పని శుభంగా చేయాలి. శాంతంతో చేస్తే శుభం జరుగుతుంది. ప్రతి ఒక్క పనిలో కానీ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా మీరు ఓపిక పట్టే పని చేసుకోండి. అందులో శుభాలు దొరుకుతాయి. ఇంట్లో మీరు స్థలం మార్చిన వాళ్ళు కొత్త స్థలంలో అడుగుపెట్ట అంటే ఒక కిరాయికి కానీ ఒక వేరే ఇల్లుకు వచ్చిన వాళ్ళు కానీ వచ్చిన వాళ్ళు ఇంట్లో దీపంతో పూజించి నమస్కారం చేసి ఇంట్లో నిశ్చితంగా ఉండండి. ఏ చుక్కులు ఉన్నా కూడా ఇంట్లోకి వెళ్ళిపోతాయి. అమ్మవారి సంబరం, అమ్మవారి పూజలు చేసి అమ్మవారి మీద భారం వేసుకొని ఎవరి మతానికి చెందిన వాళ్ళు ఉన్నా కూడా ఆ మతాన్ని పూజించుకొని ఇంట్లో ఉండండి. ముందుకు జయం ఉంటుంది. అందరికీ నమస్కారం.